మనసు కవి మన సుకవి ఆచార్య ఆత్రేయ గారు. యథార్థవాదం అతని రచనల మీద తీవ్ర ప్రభావాన్ని చూపెట్టింది. లోతుగా పరిశీలిస్తే కవి యొక్క అంతరంగం, అంతర్లీనంగా సాగుతున్న ఆలోచనలు తన రచనల ద్వారా చెప్పకనే చెబుతాడు. అంతర్ముఖుడైన ఒక రచయిత తన సహజ వ్యక్తిత్వాన్ని దాచుకోలేని పరిస్థితిని రచనా వ్యాసంగం కలుగజేస్తుంది. కవి తన ప్రాధాన్యతను, అభిరుచిని, ప్రేమను, ఇష్టాన్ని, సానుకూలతను తనకే తెలియకుండా బహిర్గతం చేయడం అనివార్యం అవుతుంది కవితా యజ్ఞంలో. ఆత్రేయ గారి సంభాషణలు సహజ సిద్ధంగా ఉండి పాత్రల వ్యక్తిత్వాన్ని, తత్వాన్ని పూర్తిగా బయటపెడతాయి. భావోద్వేగం, మనోభావాలు అంటే డీప్ సెంటిమెంట్ ప్రధానంగా ఆయన వ్రాసిన సంభాషణలు ప్రేక్షకులు సినిమాలోని పాత్రలను ఓన్ చేసుకునే పరిస్థితిని కల్పిస్తాయి. ప్రేక్షకులు ఐడెంటిఫై అవుతారు ఆ పాత్రలతో. వెలుగు నీడలు, మూగ మనసులు ఈ గొప్ప 2 సినిమాలలో ఆయన సంభాషణలు ఆయన మానవతా దృష్టికి, మానవీయ స్పందనకు అద్దం పడతాయి. వైరాగ్యం ఒక మనిషి యొక్క జీవన గతిని మార్చివేస్తాయి. మానవ సంబంధాలలో ప్రేమ, మమత, అనురాగం, ఆత్మీయత, అనుబంధాలు ఇవన్నీ కరువు అవుతాయి. అంటే ఇట్ ఈస్ ఏ టోటల్ డిటాచ్మెంట్ స్టేట్. ఆయన పాటలు భావోద్వేగాలతో అమలిన శృంగారంతో మనస్సు సొగసు నుండి మాధుర్యం సంతరించుకోవడం వల్ల ఆయనను మనసు కవిగా ముద్రవేశాం. మనసు గురించి ఆయన రాసినన్ని పాటలు మరెవరూ రాయలేదు. మనస్సులో చెలరేగిన భావాలు, హృదయం స్పందించిన తీరు, ఫలితంగా ప్రతిఫలించిన భావం, ఉద్వేగం, అనుబంధం, అనురాగం, మాధుర్యం అన్నింటికీ ప్రతిరూపంగా మారిన ఏ పాటైనా అజరామరమవుతుంది. ఇప్పుడు అలాంటి పాటే మూగ మనసుల చిత్రంలోది. నా పాట నీ నోట పలకాల శీలక, నా పాట నీ నోట పలకాల శీలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల శీలక, నా పాట నీ నోట పలకాల శీలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల శీలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల శీలక. పాటను పాడాల పడవనే నడపాల, పాటను పాడాల పడవనే నడపాల, నీటిలో నేను నీ నీడనే చూడాల, నీటిలో నేను నీ నీడనే చూడాల, నా నీడ చూసిను కిలకిల నవ్వాల, నా నీడ చూసిను కిలకిల నవ్వాల, పరవల్ల నురుగుల్ల గోదారి ఉరకాల, పరవల్ల నురుగుల్ల గోదారి ఉరకాల, నా పాట నీ నోట పలకాల శీలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల శీలక. కన్నుళ్ళు కలవాల ఎన్నెల్లు కాయాల, కన్నుళ్ళు కలవాల ఎన్నెల్లు కాయాల,
ఎన్నెలకే మనమంటే కన్ను కుట్టాలా, ఎన్నెలకే మనమంటే కన్ను కుట్టాలా, నీ పైట నా పడవ తెరచాప కావాలా, నీ పైట నా పడవ తెరచాప కావాల, నీ చూపే చుక్కానిగా దారి చూపాల, నీ చూపే చుక్కానిగా దారి చూపాల, నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలక, మనసున్న మనుషులే మనకు దేవుళ్ళు, మనసు కలిసిన నాడే మనకు తిరనాళ్ళు, మనసున్న మనుషులే మనకు దేవుళ్ళు, మనసు కలిసిన నాడే మనకు తిరనాళ్ళు, సూరే చంద్రులతోటి సుక్కల్లతోటి, సూరే చంద్రులతోటి సుక్కల్లతోటి ఆటాడుకుందాము, ఆడనే ఉందాము, ఆటాడుకుందాము, ఆడనే ఉందాము, నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలక. ఆత్రేయ గారి రచనలలో కొన్ని ఆనిముత్యాలు మనం చూస్తే, తేనె మనసులు సినిమాలో నీ ఎదుట నేను వారెదుట నీవు, మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు, భలే గొప్పగా ఉంటుంది. ప్రేమ్ నగర్ చిత్రంలో నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, అందులో వేదాంతం ఉంది. అద్భుతమైన పల్లవులకు ఆత్రేయ గారు ఆయనకు ఆయనే సాటి. నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక శ్రమవాసివి. వీటిలో మనకు కవితాత్మ యొక్క ఆవిష్కారం కనబడుతుంది. మనసు వేగం కాంతి వేగం కన్నా ఎక్కువ. ప్రేమాతిశయం వల్ల పీడితుడైన మానవుడు ఏమంటాడు, నా మనసే నా మాటే వినదట అంటూ ఆలాపిస్తాడు. అసలు మనసు ఉనికి ఎక్కడ? మనందరికీ మనసు యొక్క లొకేషన్, ఆకారం, ఆకృతి, రంగు, రుచి, వాసన తెలుసుకోవాలని ఉంది కదా. అసలు మనసును నిర్వచించడం సాధ్యమవుతుందా? మెదడు వేరు, మనసు వేరు, హృదయం వేరు, గుండె వేరు. భావకవిత్వం ఉత్తుంగ తరంగంగా ప్రయాణిస్తున్నప్పుడు మనం మనసు మాట విందాం. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. బాయ్.